సోదరుడు మీకు ఒకటే చెప్తున్నాను హనుమంత్ రెడ్డి గారు, మీరు చేసినటువంటి కుట్రలు కుతంత్రాలు అన్ని కూడా పట్టబయలు చేస్తాం మా ప్రభుత్వం వచ్చిన తర్వాత. వాలంటీర్ వ్యవస్థలో మీరు చేసినటువంటి అరాచకాలు అవ్వచ్చు, వాలంటీర్లు అడ్డుపెట్టుగా మీరు చేస్తున్నటువంటి కుట్రలు రాజకీయాలు అవ్వచ్చు, వాలంటీర్ల పట్ల మీద మీరు కొట్టారు, వాలంటీర్ల గుండెల మీద తగ్గారు మీరు. 5,000 రూపాయలు వాలంటీర్లు మీరు మానసికంగా శారీరకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేసులు కట్టే పరిస్థితి ఉందని చెప్పేసి మా ప్రజలందరూ క్లారిటీ ఇవ్వండి. ఇప్పుడు ఈ పెన్షన్లకు సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో ఇది కూటమికి ఏ మేరకు ఎఫెక్ట్ అవుతుంది? ఈ కేవలం కూటమి నేతలు ఈ విధంగా పైశాచిక ఆనందం పొందుతా ఉన్నారు, వృద్ధులకు వికలాంగులకు పెన్షన్లు ఇవ్వకుండా ఆపేశారని చెప్పేసి వైసీపీ ప్రచారం ముందుకు చేయడంలో సక్సెస్ అయింది. చేసేటువంటి ఈ నీచ రాజకీయం ఏదైతే ఉండదో ప్రజలందరూ కూడాను గుర్తు తిరిగారండి. ప్రజలందరూ కూడాను వెరీ కాన్షియస్ గా ఉన్నారు చాలా. ఎందుకంటే అందరూ జగన్మోహన్ రెడ్డి గారు 2 గంటలు ప్రచారం చేస్తానే జ్వరం వచ్చింది, వృద్ధులకు వితంతువులకు వాళ్ళకు జ్వరం రాదా? 2 గంటలు ఇంట్లో పడుకున్నాడు. ఇటువంటి వాళ్ళు రాజకీయ వంశీ గారు వంశీదీప్ గారు సమయం లేదు. రైట్, ధన్యవాదాలండి చర్చలో పాల్గొన్నందుకు. హనుమంత్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, విజయకరణ్ గారు తెలుగుదేశం పార్టీ నాయకులు, జగదీష్ గారు